మహారాష్ట్రలో రాజకీయం మస్తు నడుస్తుంది పో. ఇటు బీజేపీ గ్రూపు అటు కాంగ్రెస్ గ్రూపు మళ్ళా పవర్లకు రావాలని వీళ్ళు, ఈ తాపకు అధికారం పట్టాలని వాళ్ళు. పొత్తులు ఎత్తులు మేనిఫెస్టోలు ప్రచారాలు మొత్తం వచ్చినాయి. రేపే ఓట్లు. ఇక ఈ రాత్రికి ఉంటది అస్సలు పని. కానీ కొందరు ముందే చాలు చేసిండ్రుల్లో. ఎక్కడిది బీజేపీ లీడర్ గారిని రౌండప్ చేసి మొసమరణిస్తే ఓట్టు. మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాల ఒక ఓటల్లా అడ్డా పెట్టి పైసలు వంచుతుండట. మరి తెల్లారితే ఆడ ఓట్లే. శాతనైన కాడికి ఓటర్లను మలుపుకోవాలని ఇట్లా తల్లాడుతుర్రేమో. హాయింత ముచ్చట లోకల్ బహుజన వికాస్ అగాడి పార్టీలకు తెలిసింది. ఊకుంటారా? ఓటర్లకొచ్చి ఇక చూడురి పైసలు వంచుతుర్రని నోట్ల కట్టలు సంచులు చూపెట్టుకుంటా రచ్చ రచ్చ చేసిండ్రు. అరే పంచుతలేమయ్యా, ఊకనే మాట్లాడుకుంటున్నాం అని లీడర్ అయ్యా ఎంత చెప్పినా అస్సలు ఊకుంటలేరు. అలా నాప్తానికి పోలీసులది ఒగతండ్లాట కాదు. అయినా తాటి చెట్టు కింద ఊకొని పాలు తాగుతున్నా అంటే నమ్ముతారా సారు? తెల్లారితే ఓట్లేనాయే. ముందు రోజు నడిచే కథ అందరికి ఎరుకున్నదేనాయే. నాలుకే మర్రేస్తే నమ్ముతారు. మహారాష్ట్రలనే కాదు, మన తన ఓట్లు పెట్టినా దేశంలో ఇంకేడ ఓట్లు వచ్చినా ఇదే కథ. కాకుంటే అంతటా బయటపడరు, ఈడ పడ్డరు గంతే.